2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే వేద గారు. నమస్తే ఉషమ్మ. ప్రతి ఆడపిల్ల ఏదో ఒక సందర్భంలో కొన్నిసార్లు మన చేయి జారిపోయిన తర్వాత రియలైజ్ అవుతూ ఉంటుంటారు. నేను మోసపోయానన్న పాయింట్ ఎక్కడో ట్రిగర్ అవుతూ ఉంటుంది. దానికన్నా ముందు కొన్ని సిగ్నల్స్ ఉంటాయి, మనం ఏదైతే వార్నింగ్ అని చెప్తూ ఉంటారు, అవి వచ్చినప్పుడు అలర్ట్ అవ్వాలి అంటుంటారు. అలా మనం ఎప్పుడైనా ఒక మనిషి వల్లనో లేదంటే ఒక సిచ్యుయేషన్ వల్లనో ఒక సందర్భంలోనో ఇది మనకి ఎఫెక్ట్ అవుతుంది, మనం ఇక్కడ మోసపోతున్నాం అని తెలిసే వార్నింగ్స్ ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు అంటాం? ఉషమ్మ, ఈ క్వశ్చన్ని కొంచెం బ్రాడ్గా తీసుకుంటా నేను. ఓకే, బికాజ్ లివింగ్ టుగెదర్ ఇస్ ప్రెటీ మచ్ ఇన్ రైట్ నా. రైట్, సో ఇంతకుముందు ఇట్లాంటి సందిగ్ధ అవస్థ, ఇట్ కుడ్ బి ఓన్లీ ఇన్ ద కాలేజ్ ఏజ్ ఆర్ జస్ట్ బిఫోర్ యూ గెట్టింగ్ మ్యారీడ్ ఆర్ అప్పర్ గ్రేడర్స్, అంటే +1 +2 స్కూల్స్ అట్లా. కానీ ఇప్పుడు ప్రతి మచ్ లైఫ్ లాంగ్ ఉంటుంది, అండ్ సింగిల్ విమెన్ చాలామంది ఉన్నారు. సో మనం ఎవరినైనా ఇష్టపడేటప్పుడు ఎలా ఉంటుంది, ఆ ఇష్టపడే రేంజ్లో, ఐ మీన్ ఆ మొమెంటంలో ఎలా ఉంటుంది, ఆ తర్వాత డౌన్ఫాల్ ఎలా ఉంటుంది. ఓకే, నో ఈ క్వశ్చన్కి 3 ఆన్సర్స్, 3 డిఫరెంట్ వర్జన్స్. ఓకే, ఒకటి మైండ్ కనెక్షన్ ఇస్ డిఫరెంట్ విత్ అనదర్ పర్సన్. 2 హార్ట్. ఓకే, 3 గట్ ఫీలింగ్. ఈ 3 లైన్స్లో 3 యాంగిల్స్లో ఒక మనిషితోనే మన కనెక్షన్ ఉంటుంది. ఓకే ఓకే, అన్నిటికంటే ఎక్కువ 4th డెస్టినీ. రైట్, ట్రైన్ ఎక్కినట్టు అందరం, రైట్, ఒక్కొక్కరు ఎక్కుతూ ఉంటారు, దిగుతూ ఉంటారు. రైట్, ఎవరు పర్మనెంట్ కాదు, కాదు. అందరూ ప్రయాణికులే. రైట్, సో ఒక్కొక్కరు టైం ఒక్కొక్కరు అంతా. ఇప్పుడు నేను మీతో ఎంతసేపు ఉంటాను అమ్మవారికి తెలియాలి. ఈ జర్నీలో విల్ హ్యావ్ దీస్ 4 థింగ్స్. టు ద పాయింట్గా మీరు 3rd స్టేజ్ అడిగినారు. ఫస్ట్ స్టేజ్ ఈజ్ సేయింగ్ ఎ పర్సన్, ఒక మనిషిని ఇలా చూడడం, నచ్చాడు అనుకొని కొన్ని రోజులు ప్రయాణం చేయడం, నేను తనని ఇష్టపడుతూనే ఉన్నాను కానీలో ఏదో కహానీ స్టార్ట్ అయింది, తను కిందకి వెళ్ళిపోయింది, ఆయన ముందుకు వెళ్ళిపోయాడు. ఇది మీ క్వశ్చన్. am I clear? am I correct? Yes, correct. మొత్తం ఆన్సర్ చెప్పడానికి ప్రాణం కూడా కిందకి వెళ్ళిపోతుంది. రైట్, ఒక మనిషి నచ్చాడు అంటే ఎక్సైట్మెంట్ ఉంటుంది ఆడపిల్లకి. రైట్, నేను మోసపోయాను, ఆ ఫీలింగ్ ఇస్ లైక్ కత్తి. ఇట్స్ వెరీ హార్డ్ టు ఈవెన్ టేక్ ఇట్. రైట్, ఆడపిల్లలకి ఏంటంటే చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెరుగుతాం మనం తల్లిదండ్రుల దగ్గర. ఏ 1-2 పాయింట్లు మనకు చిక్కలేదనో దక్కలేదనో, ఇది కూడా ఉంటే బాగుండనో, ఒక చిన్న మనసులో పెట్టుకుంటాం మనం పెరిగేటప్పుడు. అది చూపించాడు అన్నట్టుగా అనిపిస్తుంది ఇంకొక మనిషి వచ్చినప్పుడు. ఆ పాయింట్ కోసమే వి మూవ్ ఆన్ విత్ దాట్ హార్ట్. ఓకే, ఇప్పుడు నేను బయట రాణి రుద్రమదేవి కావచ్చు, ఐ కెన్ ఫైట్ ద హోల్ వరల్డ్. కానీ ఇంటికి వచ్చినప్పుడు వెన్ ఐఎమ్ మై సెల్ఫ్, నేను ఒకరి షోల్డర్ మీద పనుకోవడం ఇష్టపడతాను. విమెన్, రైట్, ఆ పొజిషన్ అన్నిటికంటే ఎక్కువ చాలా ఇంటిమేట్ ఫీలింగ్ విమెన్కి, అండ్ అదే స్ట్రెంగ్త్ మనకి. ఓకే, ఈ మూమెంట్ ఎప్పుడైతే కదిలిపోతుందో అప్పుడు ఫస్ట్ చోక్ అన్నది. ఆ ఫీల్ కరెక్ట్ అనిపించదు వెన్ యు ఆర్ రెస్టింగ్ ఎట్ హిస్ షోల్డర్. ఓకే, ఫిజికల్గా లివిన్లో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను, మ్యారీడ్ వాళ్ళకు కూడా చెప్తున్నాను, ఇదే సంకేతం. మీరు తన షోల్డర్ మీద పడుకున్నప్పుడు రాత్రి మీకు ఏదో కరెక్ట్ అనిపించదు. మీ పరంగానా, తన పరంగానా, టైం పరంగానా, మూడ్ పరంగానా, ఇవన్నీ పక్కకు పెడితే యు జస్ట్ ఫీల్ సంథింగ్ ఈజ్ రాంగ్. కొంత అన్కంఫర్ట్గా ఎక్కడో మనసులో మీకు అది తటస్థపడుతూ ఉంటుంది, ఏదో జరుగుతుంది, నాకు తెలియట్లేదు, ఏదో జరుగుతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ సిగ్నల్. ఓకే, 2 మాట. ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాం, మన ఇద్దరం 2 వీక్స్ అవుతుందా మనం మాట్లాడి కదా. ఇప్పుడు వచ్చినా కూడా, నేను ఇంకొకరితో మీటింగ్లో ఉన్నా కూడా నా చెయ్యి వచ్చేసింది మీరు రాగానే. రైట్, మీరు రాగానే యూ హ్యావ్ చేసుకున్నారు. రైట్, సో
ఇది ఎప్పుడు వస్తుంది? మనం సంవత్సరం కలిసినా కూడా నేదర్ ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ రాంగ్ ఫర్ యూ ఆర్ నేదర్ యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ రాంగ్. ఎక్కడైతే మనం పాజ్ పెట్టినామో అక్కడ నుంచే మళ్ళీ వీఆర్ క్యాచింగ్ అప్, రైట్? ఈ మూమెంటం అక్కడ ఉండదు. ఒకవేళ నేను మారినా, మీరు మారినా, రైట్? నేను మీ గురించి ఏదన్నా విన్నా, మీరు నా గురించి ఏదన్నా విన్నా, ఆర్ వాట్స్ ఎవర్, ఆ మూమెంటం నుంచి మీరు కదిలారు అంటే ఆ హగ్ అంత ప్లెయిన్గా ఉండదు. నా దగ్గర నుంచి ఉండదు, లేదా మీ దగ్గర నుంచి ఉండదు. ఫిజికల్గా ఉన్న ఫార్మాలిటీ అనిపిస్తుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని కలిసినప్పుడు మీకు ఫార్మాలిటీ అనిపించిందా, ఫ్యామిలీ అనిపించిందా? ఫ్యామిలీ. సింపుల్. ఆ ఫీల్ రాదు. పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, మాట తడబడుతుంది. నేను మీతో మాట్లాడాలి అనుకున్నా, మీరు నాతో మాట్లాడాలనుకున్నా, స్పెసిఫికలీ ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ మూవ్ ఆన్ అయిపోయినా, మీ మీద ఇంక ఇంట్రెస్ట్ లేదు అని అనుకున్నా, ఒకరు వచ్చినారా రాలేదా అన్నది పాయింట్ కాదు. మన దగ్గర నుంచి మూవ్ ఆన్ అయిపోయినాక వాళ్ళు ఎవరైనా వస్తేంది రాకపోతుంది, మనకేం ఫరక్ పడుతుంది, రైట్? సో నెక్స్ట్ పాయింట్ ఇస్ వాళ్ళ మాట తడబడుతుంది. 4th, వాళ్ళకి ఐ కాంటాక్ట్ ఉండదు. కంట్లో నేరుగా చూసి మాట్లాడలేరు. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా అంటే అట్లా లేదు. వీఆర్ టాకింగ్ టు ఈచ్ అదర్, రైట్? సో వీఆర్ టాకింగ్ ద హోల్ సెట్. మీరు ఎలా నా సైడ్ కూర్చొని ఉన్నారో నేను మీ సైడ్ అలా కూర్చొని మాట్లాడుతున్నా. కెమెరా ఉన్నా లేకపోయినా మన ఇద్దరం ఇట్లానే ఉంటాం. ఇంత క్యాజువల్గా ఉండాలి, ఫ్యామిలీ ఫీల్ రావాలి, ఫార్మాలిటీ అన్నది. ఓకే. 4th. 5th, అవసరం ఉన్నా లేకున్నా ప్రూఫ్ల గురించి మాట్లాడతారు వాళ్ళు. ఓకే. ఇప్పటికప్పుడు మీకు ప్రూఫ్ చేస్తూ ఉంటారు. లేదు, నిజంగా నేను నిన్న కాఫీ షాప్కి వెళ్ళాను అని, ఆ కాఫీ షాప్ పేరేంటరా, కావాలంటే నువ్వు ఆ కాఫీ షాప్కి వెళ్ళి అడుక్కో. అసలు అవసరమే లేదు అక్కడ. అది అవసరం ఉన్నా లేకపోయినా ప్రూఫ్ల గురించి మాట్లాడతారు వాళ్ళు. ఓకే. 6th, ఎందుకైనా మంచిది అని ఒక బ్యాకప్ ప్లాన్ చెప్తూ ఉంటారు నీకు. అంటే ఒకవేళ మనకి ఎవరైనా నచ్చరు కానీ ఒకవేళ నచ్చితే ఐ ఓకే విత్ ఇట్, అలా అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఇంకొకటి, వాళ్ళు ఒకవేళ సైకలాజికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళైతే నేను లేకుండా ఉండలేమేమో కానీ ఉండాలనుకుంటున్నాను అని ఎక్కడో ఒక సిగ్నల్ ఇచ్చి వదిలేస్తారు. సో దీస్ ఆర్ ద 7 points యూ హ్యావ్ టు బీ రెడీ అబౌట్. ఈ 7 pointsలో ఏ ఒక్కటి ఉన్నా బేసికలీ యూ ఆర్ నాట్ ద పర్సన్ ఫర్ నౌ. దీపం రోజు పెడతాం అమ్మవారికి పెట్టే దీపం అమ్మవారి కోసం అనే పెడతాం. దీపం అయితే పెడుతున్నా కానీ అమ్మవారి మాట నా నోట లేకపోతే ఆ దీపం పెట్టడం ఎందుకు, రైట్? సో ఆ మనిషి నా మనసులో లేకపోతే పక్కన కూర్చోవడం ఎందుకు అంటున్నా. సో ఆల్వేస్ బీ కేర్ఫుల్. ఒకవేళ మీరు మోసపోయారు అని అనిపిస్తే మీకు మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకొని పాయింట్స్ రాసుకొని పక్కన ఎగ్జాంపుల్స్ కూడా రాసుకోండి. ఇంకా ఒకసారి మీకు కన్ఫర్మేషన్ దొరకట్లేదు అనుకుంటే ఫోన్ తీయండి, డయల్ చేయండి. ఐ విల్ గివ్ యూ కన్ఫర్మేషన్, క్లియర్ కట్ 6 feet సైజ్తోనే ఆ క్లారిటీ ఇస్తాను మీకు. ఉందా లేదా ఆ మనసులో, మీకు ఆయన మనసులో స్థానం ఉందా లేదా అని. ఇట్ కుడ్ బి అ గర్ల్ ఆర్ అ బాయ్ ఆర్ అ మ్యారీడ్ కపుల్ ఆర్ ఎనీబడి ఫర్ దాట్ మ్యాటర్. ఇద్దరు మనసులు దగ్గర ఉండాలి అనుకున్నప్పుడు, ఇద్దరు ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక్కరు మీతోనే ఇంకా ఉన్నారా లేదా అన్నది ఎలా తెలుసుకోవాలి ఇస్ ద క్వశ్చన్. రివైండ్ ఇట్ అండ్ గెట్ యువర్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్ వేద మ్యామ్. చాలామంది ఆడపిల్లలు మోసపోయామని మాట్లాడుతూ ఉంటారు, కానీ దానికన్నా ముందు, మోసపోయే కన్నా ముందు ఇలాంటివి తెలుసుకోగలిగితే కొంత అలర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా సరే ఈ ఎపిసోడ్ కనుక చూస్తే, ఎవరైనా పర్సనల్గా మోసపోయి డిప్రెషన్లో, స్ట్రెస్లో, యాంగ్జైటీలో కనుక ఉండి, లేదా పిల్లలకి సంబంధించి పేరెంట్స్ ఏదైనా కౌన్సిలింగ్ తీసుకోవాలి అనుకున్న వేద మేడం అయితే అవైలబుల్ ఉంటారు. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ.